హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్క్ ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడైతే మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ వీడియోలో చాలామంది BS6 వెహికల్ యూజ్ చేస్తున్న చాలామంది కస్టమర్లు చెప్తున్న ప్రాబ్లం అయితే మిక్సింగ్ ప్రాబ్లం అంటే మీకు రన్నింగ్లో ఆగిపోవటం, తర్వాత జర్క్ ఇవ్వటం, పెట్రోల్ అయిపోయిన లాగి వెళ్ళటం, తర్వాత రన్నింగ్లో పోతా ఆగిపోవటం, పెట్రోల్ అయిపోయిన విధంగా ఈ విధంగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు చాలామంది కస్టమర్స్ అయితే. ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడైతే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి, ఈ వెహికలే కాదు, హోండా అని కాదు, హోండా తర్వాత హీరో, TVS, బజాజ్, ఇలాగ చాలా యమహా, ఇలాగ BS6 వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న మెయిన్ కామన్ రీజన్ ప్రాబ్లం అయితే రన్నింగ్ ఆఫ్ మిస్సింగ్, ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లం అన్నిటికీ ఈ వీడియో అయితే ఒక సొల్యూషన్గా చెప్పచ్చు. ఇప్పుడైతే ఈ వెహికల్ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది, ఏవి మనం అనేవి చెక్ చేసుకోవాలి, ఈ పార్ట్స్ అన్నీ మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొత్తగా ఎవరన్నా మన ఆర్క్ ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న మోస్ట్ కామన్ ప్రాబ్లం ఉన్న పార్ట్ అయితే ఇప్పుడు మీరు ఫ్రంట్ ఫస్ట్ ఓపెన్ చేసిన అదైతే ఫ్యూల్ ఇంజెక్టర్ అంటాము. ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది పెట్రోల్ సప్లై అది కరెక్ట్గా కాకపోతే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. తర్వాత అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలాగ మనం క్లీన్ చేసుకోవాలి లేదా ఎలాగ చేంజ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడైతే వీడియోలోకి అయితే మన ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వెహికల్ అయితే BS6 షైన్ వెహికల్. ఈ వెహికల్కి ఏంటంటే కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే రన్నింగ్లో ఆగిపోతుంది, తర్వాత పెట్రోల్ అయిపోయిన లాగిపోతుంది, ఇలాంటి ప్రాబ్లం అయితే చెప్పాడు. దానికోసం ఫస్ట్ అయితే దాని ఫ్యూల్ ఇంజెక్టర్స్ అనేసి వస్తుంది. ఫ్యూల్ ఇంజెక్టర్ అనేసి దేనికి పంపు ద్వారా పెట్రోల్ అనేది ఇంజన్కి అనేది సప్లై అనేది చేస్తుంది. ఈ సప్లైలో ఏమన్నా దానికి ఆ ఇంజెక్టర్లో చిన్న హోల్స్ ఉంటాయి, చాలా చిన్న హోల్స్. ఆ చిన్న హోల్స్ ఏమన్నా బ్లాక్ అయిపోయింటే పెట్రోల్ అనేది పంప్ చేసినప్పుడు పంప్ అనేది కాకుండా అయిపోతుంది. ఈ ఇంజెక్టర్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది, సైడ్ డోర్ పక్కన ఇంజన్ హెడ్ దగ్గర ఉంటుంది. ఇప్పుడైతే మేము చెక్ చేస్తాము ఫ్యూల్ ఇంజెక్టర్ ఏమైనా బ్లాక్ అయింది అనేసి. ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది బాగానే ఉంది. దానికోసం పెట్రోల్ పంపు నుంచి పెట్రోల్ అనేది సప్లై అవుతుందా లేదా అనేసి చెక్ చేసాము. పంపులో నుంచి పెట్రోల్ అనేది ఇంజెక్టర్కి కరెక్ట్గా సప్లై అనేది కాకుండా అయిపోయింది. అందువల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు ఎలాగ రెడీ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీకు ఈ వీడియో రూపంగా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మీ వెహికల్ని రెడీ చేసుకుంటే ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అది ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి, ఏ విధంగా క్లీన్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా మీరైతే చూడాలి. ఇప్పుడు ఉన్న వెహికల్ ముందున్న వెహికల్కి ఏమిటంటే కార్బోరేటర్ వస్తుంది. డైరెక్ట్ ట్యాంక్లో నుంచి కార్బోరేటర్ నుంచి హెడ్ నుంచి ఇంజన్లోకి అయితే సప్లై అవుతుంది. ఇప్పుడైతే ఈ విధంగా సప్లై అయితే అవుతాను లేదు BS6 వెహికల్స్కి. చూడండి, పెట్రోల్ పైప్లోంచి అలాగ డైరెక్ట్ అయితే ఉంటుంది. వెహికల్ కీస్ ఆన్ చేసినప్పుడు పంపు నుంచి ఇంజెక్టర్కి అయితే సప్లై అవుతుంది. వెహికల్ కీస్ అనేది ఆన్లో లేకపోతే పెట్రోల్ అనేది సప్లై కాదు ఈ వెహికల్కి. ఈ పైప్స్ అయితే డైరెక్ట్ కనెక్షన్ ఉంటాయి. ఇంజన్కి సప్లై కావాలంటే కీస్ అనేది ఆన్లోనే ఉండాలి. అది రేజింగ్ చేసినప్పుడే మాత్రమే పెట్రోల్ అనేది పోతుంది. ఈ వెహికల్కి అనేది పెట్రోల్ అనేది కరెక్ట్గా ఇంజన్కి సప్లై అనేది కాకుండా అయిపోయింది కాబట్టి ఫ్యూల్ పంప్ని ఓపెన్ చేస్తే ఫ్యూల్ పంపులో పెట్రోల్ ఫిల్టర్ అనేసి వస్తుంది. ఇది 3 విధాలుగా మనకి పెట్రోల్ అనేది ఫిల్టర్ అనేది అవుతుంది. ఒకటేమిటి ట్యాంక్ నుంచి ఫ్యూల్ ఇంజెక్టర్ ఫస్ట్ డైరెక్ట్ పెట్రోల్ అనేది ట్యాంక్ నుంచి పంపుకు వస్తుంది. పంపు నుంచి పెట్రోల్ ఫిల్టర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. అక్కడి నుంచి ఇంజెక్టర్ పోతుంది. అక్కడ ఇంజెక్టర్లో నుంచి ఈ పెట్రోల్ ఫిల్టర్లో ఏమన్నా డస్ట్ క్లీన్ అయిన తర్వాత చిన్న డస్ట్ పార్ట్స్ ఏమన్నా ఇంజన్ లేకపోకుండా ఆ ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్లో ఈ రెండు ప్రాసెస్లో ఏమన్నా పెట్రోల్ ఫిల్టర్ ఏమైనా బ్లాక్ అయినా లేదా ఇంజెక్టర్ ఏమైనా బ్లాక్ అయినా మన వెహికల్కి పెట్రోల్ అనేది ఇంజన్కి సప్లై అనేది కాదు. ఇలాగ ఇంజన్కి సప్లై కానప్పుడు పెట్రోల్ రన్నింగ్ ఆఫ్ ప్రాబ్లం, మిస్సింగ్ అనే ప్రాబ్లం అనేసి వస్తుంది. ఈ ఫ్యూల్ పంప్ని ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాము. పెట్రోల్ ఫిల్టరు, దీన్ని ఫ్యూల్ పంప్ అంటాము. ఇదేమిటంటే దీనికి కనెక్షన్ అనేసి ఉంటుంది. మనకి ఏ విధంగా మోటార్ అనేసి పనిచేస్తుంది అదేవిధంగా ఈ ఫ్యూల్ పంప్ అనేది పనిచేస్తుంది. ఈ పంప్ ఏమన్నా మనకి పని చేయకపోయినా పెట్రోల్ అనేది సప్లై కాకుండా అయిపోతుంది.
దీనికైతే పెట్రోల్ ఫిల్టర్ అయితే వస్తుంది దీని లోపల. దానికోసం అయితే దానికి ఉన్న ఫిట్టింగ్స్ అంతా రిమూవ్ చేసి వాటిని అయితే ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూసేయాలి. తగ్గించుకోవాలా, తగ్గించుకోవాలి. ఎక్కడ్రా మసాలా ఉందని ఎన్ని వల్ల అనేది క్లీన్ చేసేస్తాము. ఈ విధంగా ఫ్యూల్ పంప్ని అనేది క్లీన్ చేసుకోవాలి. ఆ ఫ్యూల్ పంప్ని ఆ విధంగా క్లీన్ చేసిన తర్వాత, ఫిట్ చేసిన తర్వాత కీస్ ఆన్ చేస్తే ఏ విధంగా పెట్రోల్ వస్తుంది, మిక్సింగ్ అనే ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అనేది అవుతుంది. ఈ క్లీన్ చేసిన తర్వాత కూడా మీ వెహికల్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇగ్నిషన్ కాయిల్ అనేసి వస్తుంది. అది కూడా నేను ముందే చెప్తున్నాను. ఇగ్నిషన్ కాయిల్ ఏమన్నా పవర్ సప్లై అనేది ప్లగ్కి కరెక్ట్గా సప్లై అనేది చేయకపోయినా మనకి మిక్సింగ్ అనేది కొడుతుంది. ఈ BS6 వెహికల్స్కి మాత్రమే చెప్తున్నాను. ఈ పెట్రోల్ పంప్ ఈ విధంగా క్లీన్ చేసుకొని ఆల్మోస్ట్ ఏమైనా ఫుల్ బ్లాక్ అయిపోయినా కొత్త ఫిల్టర్ వస్తుంది, కొత్త వైరింగ్స్ వస్తాయి. ఇవన్నీ కొత్తవి వేసి ఫిట్ అయితే చేస్తారు. ఇప్పుడైతే ఇదైతే ఒక 20% అయితే బ్లాక్ అయింది కాబట్టి అంత డస్ట్ అయితే ఏం లేదు, ఫుల్ బ్లాక్ అయితే ఏం లేదు. దానికోసం అయితే దాన్ని నీట్గా మీ ముందరే క్లీన్ చేసాము, ఏ విధంగా క్లీన్ చేయాలనేసి. ఇప్పుడైతే దాన్ని ఫిట్ చేసిన తర్వాత పెట్రోల్ అనేది బాగా వస్తుందా లేదా అనేసి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఆ విధంగా ఫిట్ చేస్తున్న తర్వాత కీస్ ఆన్ చేస్తారు. పెట్రోల్ సప్లై అనేది ఇంజెక్టర్కి అవుతుంది. ఇంజెక్టర్ నుంచి హెడ్కి, ఇంజన్కి సప్లై అవుతుంది అనేసి ఇప్పుడైతే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వాటిని మామూలుగానే ఫిట్టింగ్ అనేది ఓరింగ్స్ అనేవి వస్తాయి. ఓరింగ్స్ ఏమైనా మిస్ చేసినా మీకు ప్రాబ్లం అనేసి వస్తుంది. అవైతే మిస్ అనేది చేయొద్దండి. వాటికున్న ఫిట్టింగ్స్ అంతా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటికి ఉన్న ఫిట్టింగ్స్ నీట్గా ఫిట్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ పెట్రోల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూల్ పంప్ అనేది ఎక్కువ కాస్ట్తో కూడుకుంది. కాబట్టి వాటిని నీట్గా రిమూవ్ చేసిన తర్వాత నీట్గానే అదే విధంగా కంపెనీ ఫిట్టింగ్ ఎలా చేస్తారో కొంచెం జాగ్రత్తగా తీసుకొని పెట్రోల్ ఫిల్టర్ తర్వాత అవన్నీ ఫిట్ చేసుకోవాలి. వాటికి ఓరింగు అలా మిస్ అనేది చేయకూడదు. అక్కడ ఉంటుంది హెడ్ వెనకే ఉంటుంది ఫ్యూల్ పంప్ అనేది. సైడ్ డోర్స్ పక్కలో పెట్రోల్ పైప్స్ పక్కలో ఉంటుంది. ECM కూడా పక్కలోనే ఉంది చూడండి.
ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మీ వెహికల్కి ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటే పెట్రోల్ సప్లై అనేది ఇవన్నీ చూడండి. ఇప్పుడైతే చూడండి ఎలాగా క్లీన్ చేసిన తర్వాత పెట్రోల్ సప్లై అనేది ఈ విధంగా పెట్రోల్ అనేది సప్లై అనేది కావాలి. ఈ విధంగా వర్క్ అనేది అవుతుంది. ఇప్పుడైతే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ వరకు మీకు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. కొత్తగా ఏమన్నా చూస్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన వీడియోస్ మనట్లయితే తొందరగా వస్తాయి. తెలుగు ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తా అంటే సబ్స్క్రైబ్